సో హలో గైస్, నా అభిరాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. సో గైస్, ఈ వీడియో ఈరోజు జరిగిన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో. అండ్ గైస్, ఈరోజు స్మాక్ డౌన్ లో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాను. అండ్ గైస్, నిజంగా ఈరోజు స్మాక్ డౌన్ లో మన సోలో సికోవా ఒక భయంకరమైన రూపం చూపిస్తున్నారన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మన సోలో సికోవా ఒక న్యూ ట్రైబల్ షీఫ్ కానికి ట్రై చేస్తున్నాడు. సో అందుకనే సోలో సికోవా ఏం చేసాడంటే ఈరోజు జిమ్మీ ఊసో పైన చాలా భయంకరంగా అటాక్ చేసిండు బాస్. అండ్ అంతేకాదు, మన ఠామా టోంగా డెబ్యూ చేసినారు మన డబ్ల్యూడబ్ల్యూలో. ఎస్ గాయస్, నేను మరి ఇంతకుముందు మన ఠామా టోంగా గురించి అండ్ రోమన్ రేన్స్ అంటే చాలా చెప్పినా అనమాట మన ఛానల్ ఆల్రెడీ. సో మన ఠామా టోంగా ఫైనల్ వచ్చేసినారు. అండ్ మన జిమ్మీ ఊసో పైన అంటే సోలో సికోవా అండ్ ఠామా టోంగా ఇద్దరు కలిసి అటాక్ చేసినారనమాట. సో చాలా జరిగింది. అండ్ ఈరోజు మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక మనం టైం వేస్ట్ చేయకుండా మన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు స్మాక్ డౌన్ స్టార్టింగ్లోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన న్యూ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్ ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్ది. సో మన కోడీ రోడ్స్ ఎంట్రీ కాగానే బాస్ అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరు యూ డిజర్వ్ ఇట్ అని చాంట్ చేసినారు. చాలా జబర్దస్త్గా చీర్ చేసినారు. అండ్ మన కోడీ రోడ్స్ రింగ్లో చెప్పినారు. రీసెంట్లీ రాలో నేను మాట్లాడుతున్నప్పుడు నాకు ఒక సూపర్ స్టార్ ఇంటరప్ట్ చేసినాడు. అండ్ ఆ సూపర్ స్టార్ ఇంకొవరు కాదు, ద రాక్. సో ఆ రోజు ద రాక్ మ్యూజిక్ అంటే ఇక్కడ థీమ్ సాంగ్ ప్లే కాగానే అంటే ద రాక్ అంటే నేను ఆల్రెడీ ఒకరి గురించి మాట్లాడుతున్నాను. సో అప్పుడే ద రాక్ వచ్చాను. సో ఓపెన్ మైక్ ఉంది అనుకున్నాడు అని కొంచెం ఏదో అని తిట్టి పట్టేసినాడు, బియ్యం తిట్టేసినారు. అండ్ బాస్ అనగా దాని తర్వాత కోడి ఏమన్నారంటే, చూడండి నిజం చెప్పాలంటే ద రాక్ పక్కన నిలబడినప్పుడు లేదా అంటే మొత్తము వాతావరణం మొత్తము అంటే చాలా కూల్ అయిపోతుంది అన్నమాట. ఏం మాట్లాడలేమో అర్థం కాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ద రాక్ నువ్వేమన్నావు అంటే నువ్వు ఇప్పుడు కొంచెం టైం కోసం వెళ్ళిపోతున్నావు హాలీవుడ్కి. అండ్ నువ్వు తిరిగి వచ్చినప్పుడు నువ్వు నా కోసం వస్తావు అని చెప్పినావు కదా. సో చూడు ద రాక్, నువ్వు తిరిగి వచ్చినప్పుడు నీకు ఎక్కువ కష్టపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే నేను ఇక్కడ రింగ్లో ఉంటాను, అర్థమైందా, నేను నీకోసం రింగ్లో వెయిట్ చేస్తుంటాను క్లియర్ చెప్పేసినారు. అంటే కోడీ రోడ్స్ ఏమంటున్నారంటే ద రాక్ రిటర్న్ చేసినప్పుడు అంట కోడీ రోడ్స్ ఎంకలాడు పెట్టారు, రింగ్లో నిలబడి ఉంటారు. అండ్ ద రాక్కి ఫేస్ చేయడానికి అండ్ ఫైట్ చేయడానికి రెడీ అని చాలా క్లియర్లీ కోడీ రోడ్స్ చెప్పేసినారు. అండ్ అంతేకాదు కోడీ రోడ్స్ ఏమన్నారంటే చూడండి, ఇప్పుడు నెక్స్ట్ ప్రీమియం లైవ్ ఈవెంట్ ఇంకేదో కాదు మన బ్యాక్ ల్యాష్. అండ్ బ్యాక్ ల్యాష్ అంటే ఇప్పుడు నేను ఛాంపియన్ కాగానే ఫస్ట్ ప్రీమియం లైవ్ ఈవెంట్ అనమాట. అండ్ ఫస్ట్ ఇంటర్నేషనల్ ప్రీమియం లైవ్ ఈవెంట్ అంటే మన కోడీ రోడ్స్ కోసం, ఎందుకంటే యాజ్ ఏ ఛాంపియన్. సో కోడీ రోడ్స్ ఏమన్నారంటే చూడండి, ఇప్పుడు నాతో ఫైట్ చేయడానికి అంటే ఈరోజు 2 ట్రిపుల్ థ్రెట్ మ్యాచెస్ జరుగుతాయి అనమాట. ఎస్ అంటే మన నికోల్టీస్ అంటే స్మాక్ డౌన్ జనరల్ మ్యాచ్ అండ్ నికోల్టీస్ నిన్న నైటే అనౌన్స్మెంట్ చేసినారు. అండ్ అది ఏంటంటే ఈరోజు స్మాక్ డౌన్లో 2 ట్రిపుల్ థ్రెట్ మ్యాచెస్ జరుగుతాయి అనమాట. అండ్ ఆ మ్యాచెస్లో ఎవరు గెలుస్తారో వాళ్ళు ఫైట్ చేస్తారు ఒక మ్యాచ్లో. దాని తర్వాత ఆ మ్యాచ్లో గెలిచిన సూపర్ స్టార్ కోడీ రోడ్స్ అపోనెంట్ అనమాట. సో అందుకనే మన కోడీ రోడ్స్ లైన్ బై లైన్ అంటే ఇప్పుడు ఎవరెవరు ఫైట్ చేయబోతున్నారు వాళ్ళ పేరు చెప్పినారు. లైక్ మన శాంటో ఎస్కోబార్ పేరు చెప్పగానే ఫ్యాన్స్ బూ చేసినారు. రెమిస్టేరియో కావచ్చు అని చెప్పినారు. సో రెమిస్టేరియో పేరు చెప్పిన ఫ్యాన్స్ చీర్ చేసినారు. అండ్ బాస్ అంటే ఎల్లీ నైట్ పేరు పైన చీర్ చేసినారు. అండ్ బాస్ అంతేకాదు అంటే మన ఏజే స్టైల్స్, కెవిన్ ఓవెన్స్ అండ్ మన బాబీ లాష్లీ పేరు చెప్పినారు. ఏజే స్టైల్స్ గురించి మాట్లాడినారు మన కోడీ రోడ్స్. అండ్ మన కోడీ రోడ్స్ ఏమన్నారంటే చూడండి, ఇప్పుడు నేను ఒక షికారిని కాదు, అంటే ఇప్పుడు నేను షికారు కోసం వెళ్ళాను అన్నమాట. ఇప్పుడు అందరు నా కోసం వస్తారు. సో అందుకనే ఒక టైం నేను రెడీ అని చెప్పేసినాను మా కోడీ రోడ్స్. అండ్ నా పేరు కోడీ రోడ్స్ అండ్ నేను అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్ అని చాలా క్లియర్లీ మన కోడీ రోడ్స్ చెప్పినారు. అండ్ బాస్ ఇంకేమంటే ఇక్కడనే మన కోడీ సెగ్మెంట్ అయిపోయింది. అండ్ ఈ రోజు మనకి స్మాక్ డౌన్లో 2 ట్రిపుల్ థ్రెట్ మ్యాచెస్ చూడడానికి దొరుకుతాయి. అండ్ ఈ 2 ట్రిపుల్ థ్రెట్ మ్యాచెస్లో గెలిచిన సూపర్ స్టార్స్ ఒక సింగిల్స్ మ్యాచ్లో ఫైట్ చేస్తారు. అండ్ ఆ మ్యాచ్లో గెలిచిన సూపర్ స్టార్ కోడీ అపోనెంట్. ఓకే, సో నెక్స్ట్ మనకి బ్యాక్ స్టేజ్ మన ది బ్లడ్ లైన్ అంటే మన పాల్ హేమన్, జిమ్మీ ఊసో అండ్ మన సోలో సికోవా కనిపించినారు. అండ్ అక్కడ లాకర్ రూమ్ ఉండే అనమాట, ది అమెరికన్ నైట్ మేర్ రాసి ఉండే లాకర్ రూమ్ పైన. సో అప్పుడే అంటే ఇలా కోపం వచ్చింది. సో అప్పుడే మన పాల్ హేమన్ ఏమన్నారంటే చూడు అంటే మనం ఓడిపోయినాం, అర్థమైందా. సో మనం ఓడిపోయినప్పుడు ఈ లాకర్ రూమ్ మన దగ్గరికి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు మనం మరొకసారి గెలిస్తే ఆ ఛాంపియన్షిప్కి మన దగ్గర తీసుకొస్తే మాత్రం మరొకసారి ఈ లాకర్ రూమ్ మనది అయిపోతాయని సోలో సికోవాకి చెప్పినారు మన పాల్ హేమన్. అండ్ ఓడిపోయినందుకు కంపల్సరీ ఇలాంటివి జరుగుతాయని క్లియర్ చెప్పేసినారు. అండ్ బాస్ ఇంకేముంటే ఇక్కడనే ఇలా బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి ఫస్ట్ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ చూడడానికి దొరికాయనమాట మన బాబీ లాష్లీ వర్సెస్ ఎల్లీ నైట్ వర్సెస్ శాంటోస్ ఎస్కోబార్ మధ్యలో. అండ్ బాస్ ఈ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ చాలా మంచి మ్యాచ్ ఉండే, కానీ ఈ మ్యాచ్ మధ్యలో అంటే మన శాంటోస్ ఎస్కోబార్ మెంబర్స్ అంటే మన హంబర్తో అండ్ మన ఏంజల్ వచ్చినారు. అండ్ వాళ్ళు వచ్చి మన ఎల్లీ నైట్ పైన చాలా భయంకరంగా అటాక్ చేసినారు. బాబీ లాష్లీ పైన వాళ్ళు అటాక్ చేస్తుంటారు, కానీ అంతలో ద స్ట్రీట్ ప్రాఫిట్స్ వచ్చినారనమాట. అక్కడ ద స్ట్రీట్ ప్రాఫిట్స్ వచ్చి అటాక్ చేసినారు. మన బీ ఫ్యాబీ కనిపించింది. అండ్
బాస్. అంతేకాదు ఫైనల్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే అంటే ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన LA Knight. ఎస్ గైస్, అంటే బాబీ లాష్లీ అండ్ శాంటోస్ ఎస్కోబార్ ఈ మ్యాచ్లో ఓడిపోయినారు అండ్ ఈ మ్యాచ్లో గెలిచినారు మన LA Knight. సో నెక్స్ట్ రింగ్ లో ఎంట్రీ అయిపోయింది మన ది బ్లడ్ లైన్ మెంబర్స్, అంటే మన ది వాయిస్ మ్యాన్ అంటే మన పాల్ హేమన్, జిమీ ఊసో అండ్ సోలో సికోవా రింగ్ లో వచ్చినారు. సో రింగ్ లో రాగానే ఫస్ట్ మన పాల్ హేమన్ చెప్పినారు, లేడీస్ అండ్ జెంటల్మెన్ నా పేరు పాల్ హేమన్, మా ట్రైబల్ చీఫ్ ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం చాలా క్లియర్లీ మీ అందరూ ఒక మాట చెప్తున్నాను. అండ్ అది ఏంటంటే మేము ఎవరికి బ్లేమ్ చేస్తలేము, అంటే ఇప్పుడు జాన్ సినా వల్ల మేము ఓడిపోయినామని, అండర్ టైగర్ వల్ల మేము ఓడిపోయినామని, లేదంటే జే ఊసో వల్ల మేము ఓడిపోయినామని, మేము ఇదంతా ఏమంటే మేము ఎవరికి బ్లేమ్ చేస్తలేము. అర్థమైందా? ఎందుకంటే చూడండి మీకు అందరికీ WrestleMania 39 గుర్తుండొచ్చు. WrestleMania 39లో రోమన్ రేన్స్ రెడీ ఉండే కొడి రోడ్స్కి ఓడిపోయినాయి, బట్ కొడి రోడ్స్ రెడీ లేకుండే ఎవరి కోసం, సోలో సికోవా కోసం. సో అందుకని WrestleMania 39లో సోలో సికోవా అటాక్ చేసినప్పుడు కొడి రోడ్స్ పైన కొడి రోడ్స్ ఓడిపోయినాడు, ఎందుకంటే కోడి ఆ టైంలో సోలో సికోవా కోసం రెడీ లేకుండే. కానీ ఈసారి ఈ WrestleMania 40లో కొడి రోడ్స్ సోలో సికోవా కోసం రెడీ ఉండే అన్నమాట. సో అందుకనే కొడి రోడ్స్ గెలిచినాడు. అండ్ ఇంకొకటి ఏంటంటే చూడండి, నేను మీ అందరికీ మొన్ననే అంటే 2 రోజుల ముందే చాలా క్లియర్లీ అంటే మన WWE చూపిస్తున్న స్టోరీ లైన్ ప్రకారము రోమన్ రేన్స్ అసలు ఎందుకు ఓడిపోయినారు, రోమన్ రేన్స్ WrestleMania ఎందుకు ఓడిపోయినారో WWE చూపించిన స్టోరీ లైన్ ప్రకారం నేను మీ అందరికీ 2 రోజుల ముందే ఒక వీడియోలో చాలా క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేసినాను. అంటే సెత్ రాలిన్స్ వల్ల ఓడిపోయినారని, ద షీల్డ్ వల్ల ఓడిపోయినారని. అండ్ నేను చెప్పిన వర్డ్స్ ఎగ్జాక్ట్ నేను ఏమేమి చెప్పినాను మీ అందరికీ 2 రోజుల ముందు ఒక వీడియోలో అదే వర్డ్స్ అదే మాటలు సేమ్ మన పాల్ హేమన్ ఈరోజు చెప్పినారు ఈ సెగ్మెంట్లో. అండ్ పాల్ హేమన్ ఏమన్నారంటే చూడండి, ఇప్పుడు WrestleManiaలో రోమన్ రేన్స్ చేతుల్లో అంటే ఇప్పుడు స్టీల్ చైర్ ఉండే అనమాట, అంటే మీద గుర్తుండొచ్చు సెత్ రాలిన్స్ కొడి రోడ్స్ చెప్పినాడు నేను షీల్డ్లో ఉంటాను చెప్పినారు. అండ్ సెత్ రాలిన్స్ నిజంగానే హ్యాజ్ అ షీల్డ్లో వచ్చినాడు. అండ్ సెత్ రాలిన్స్ హ్యాజ్ అ షీల్డ్లో వచ్చినప్పుడు రోమన్ రేన్స్ చేతుల్లో స్టీల్ చైర్ ఉండే రింగ్లో అంత బాగుండే. అండ్ రోమన్ రేన్స్ ఒకవేళ కొడి రోడ్స్ పైన అటాక్ చేస్తే ఒక పని అయిపోతుండే, కానీ రోమన్ రేన్స్ ఏం చేసినాడు, రోమన్ రేన్స్ షీల్డ్ అంటే మన సెత్ రాలిన్స్ పైన అటాక్ చేసినాడు. ఎందుకంటే ఎక్కడో మన రోమన్ రేన్స్ మనసులో ఉందన్నమాట, ఒక అన్ఫినిష్ బిజినెస్ ఉందన్నమాట. ఎవరితో, సెత్ రాలిన్స్తో. సో సెత్ రాలిన్స్ ఒకప్పుడు అంటే షీల్డ్లో ఉన్నప్పుడు మన సెత్ రాలిన్స్ చైర్తో అటాక్ చేసినాడు మన రోమన్ రేన్స్ కానీ డీన్ ఆంబ్రోస్కి మోసం చేసిండు కదా. సో అదే అక్కడ మెన్షన్ చేసినారు మన, అంటే డీన్ ఆంబ్రోస్ పేరు మెన్షన్ చేయలేదు, ఇండైరెక్ట్లీ అక్కడ మెన్షన్ చేసినారన్నమాట, అంటే మన రోమన్ రేన్స్కి మోసం చేసిన ఆ టైంలో. సో అందుకని రోమన్ రేన్స్ మనసులో అదే ఉండే. సో అందుకని రోమన్ రేన్స్ సెత్ రాలిన్స్ పైన అటాక్ చేసిండు స్టీల్ చైర్తో అని చాలా క్లియర్లీ, అంటే సెత్ రాలిన్స్ వల్ల ఒక టైప్లో ఓడిపోయింది మన రోమన్ రేన్స్ అన్నట్టు చాలా క్లియర్లీ మన పాల్ హేమన్ చెప్పేసినారు. కొడి రోడ్స్ ఇప్పుడు మీ న్యూ ఛాంపియన్ చెప్పినారు మన పాల్ హేమన్. అండ్ 2 రోజుల ముందే నుంచి చాలా క్లియర్గా చెప్పేసినారు మన WWE మనకి ఇదే స్టోరీ లైన్ చూపిస్తున్నాను అండ్ పాల్ హేమన్ అదే చెప్పేసినారు. అండ్ బాస్ అందుకే దాని తర్వాత పాల్ హేమన్ ఏమన్నారు అంటే సరే ఇప్పుడు పర్లేదు, అంటే ఇప్పుడు రోమన్ రేన్స్ మళ్ళొకసారి వస్తాడు, చాలా కష్టపడి అంటే చాలా జోస్ పైకి వస్తాడని కొంచెం గొప్ప మాట్లాడుతూ ఉంటారు మన పాల్ హేమన్ రోమన్ రేన్స్ గురించి. కానీ అంతలోనే సోలో సికోవా ఏమని చెప్పినారంటే, హే పాల్ హేమన్ నువ్వే చెప్పినావు కదా, అంటే మనము గెలిచినా ఓడిపోయినా అంటే కొన్ని జరుగుతాయని కొన్ని ఉంటాయన్నమాట. సో చాలా క్లియర్గా చెప్పినావు కదా, సో నువ్వు చెప్పినావు కదా పాల్ హేమన్ చెప్పినారు మన సోలో సికోవా. అండ్ సోలో సికోవా ఏం చేసినారంటే ఫస్ట్ జిమీ ఊసోకి హక్ చేసినారు, ఐ లవ్ యూ బ్రదర్ అని చెప్పినారు. అంత బాగానే ఉండే, కానీ ఒక్కడేసారి ఇంకా నుంచి ఒక హుడీ వేసుకొని ఒక మనిషి ఒక సూపర్ స్టార్ వచ్చాయన్నమాట. అండ్ ఆ సూపర్ స్టార్ వచ్చి మన జిమీ ఊసో పైన అటాక్ చేసిండు. అండ్ ఆ హుడీ గెటప్లో వచ్చిన అంటే మొత్తం ఫేస్ కప్పుకొని వచ్చిన సూపర్ స్టార్ ఇంకెవ్వరో కాదు మన టామా టోంగా. ఎస్ గైస్, టామా టోంగా వచ్చేసినారు ఈరోజు మన WWE డెబ్యూ చేసినారు అండ్ అటాక్ చేసి పడేసినారు బాస్ మన జిమీ ఊసో పైన. అండ్ అంతేకాదు సోలో సికోవా అయితే సమ్మన్ స్పైక్ ఇచ్చి పడేసినారు బాస్. జిమీ ఊసో చాలా భయంకరంగా ఇచ్చి పడేసినారు మన సోలో సికోవా. అండ్ అంతేకాదు అంటే పాల్ హేమన్కి భయపడిచ్చినారు. అండ్ ఇంకోటి ఏం చేసినారంటే స్టీల్ చైర్తో, అంటే స్టీల్ చైర్ రింగ్ రోప్ కార్నర్ సైడ్ తీసుకెళ్ళి మన జిమీ ఊసో మెడలో మొత్తము అది ఇరికిచ్చేసినారు అన్నమాట స్టీల్ చైర్. అంటే స్టీల్ చైర్తో అటాక్ చేసి పడేసినారు. నిజంగా జిమీ ఊసో పరిస్థితి ఇప్పుడు కొంచెం బాగాలేదు అనమాట, ఎందుకంటే చాలా భయంకరంగా ఇచ్చి పడేసినారు వాళ్ళు మన జిమీ ఊసోకి. ఎవరు మన సోలో సికోవా అండ్ టామా టోంగా ఇద్దరు కలిసి అటాక్ చేసినారు మన జిమీ ఊసో పైన. అండ్ పాల్ హేమన్ చాలా భయపడిపోయినారు. అండ్ వీదా వన్ సైన్ చూపించినారు మన సోలో సికోవా, అది మీరు కొంచెం గమనించాలి, ఎందుకంటే వీదా వన్ సైన్ చూపించినారు అండ్ పాల్ హేమన్ భయపడుతున్నారు. సో పాల్ హేమన్కి ఓపెన్ చేసినాడు, రూబీ చూపి అని చెప్పినట్టు. అందుకనే మన పాల్ హేమన్ భయపడి అంటే ఆ వీదా వన్ జస్టర్ అంటే వీదా వన్ సైన్ చూపించినారు మన పాల్ హేమన్. అండ్ దాని తర్వాత అంటే మన సోలో సికోవా అంటే మన పాల్ హేమన్ కాల్ చేసినారు, కాల్ రోమన్ రేన్స్ అని చెప్పినారు, ఫోన్ తీసి చెప్పినారన్నమాట. రోమన్ రేన్స్ కాల్
చేస్తూ ఉంటారు. కానీ అంతలోనే సోలో సికోవా ఆ ఫోన్ తీసుకొని కింద పడేసినారు అండ్ తొక్కేసినారు. గాయస్ మీకు అర్థమవుతుందా? రోమన్ రేన్స్కి కాల్ చేయమని చెప్పినారు మన పాల్ హేమన్, కానీ అంతలాంటి కాల్ చేస్తూ ఉంటారు. కానీ అంతలోనే సోలో సికోవా ఆ ఫోన్కి తొక్కేసినారు. సో దీని అర్థం ఏంటంటే ఒక టైప్లో సోలో సికో రోమన్ రేన్స్కి తొక్కినట్టు. ఎందుకంటే రోమన్ రేన్స్ కాల్ చేస్తున్నాడు, ఫోన్ గుంజుకొని మరి తొక్కేసినారంటే చాలా క్లియర్గా చెప్పాలంటే రోమన్ రేన్స్ అంటే భయమే లేదంటూ చాలా క్లియర్గా చెప్పేసినారు. మన భయం లేదని చెప్పేసి ఒక టైప్లో మన సోలో సికో ఫోన్ తొక్కేసినారనమాట. అండ్ మన పాల్ హేమన్కి కొంచెం అంటే నువ్వు మాతోనే ఉండాలి అన్నట్టు తీసుకెళ్ళిపోయినా అంటే ఎగ్జిట్ చేసినారు పాల్ హేమన్ తీసుకొని మన టామాటోంగా సోలో సికో. అండ్ బాస్ బ్యాక్ స్టేజ్ అంటే మెడికల్ రూమ్లో మన జిమ్మి ఊసో ఉంటారనమాట. సో అప్పుడే మన కైలు అడిగింది అంటే పాల్ హేమన్కి ఏమైంది ఇప్పుడు జిమ్మి ఊసో ఓకే అని అడిగినప్పుడు మన పాల్ హేమన్ లేదు ఓకే లేడని చెప్పినా. కానీ అంతలోనే టామాటోంగా అక్కడ వచ్చి ఏమని చెప్పినారంటే మన పాల్ హేమన్కి ఇదంతా ఓన్లీ ట్రైబల్ చీఫ్ ఆర్డర్ వల్ల జరిగిందంటే ట్రైబల్ చీఫ్ ఆర్డర్ చేసిండు అండ్ ఇదంతా ట్రైబల్ చీఫ్ ఆర్డర్ కోసం ఇదంతా చేసినానని టామాటోంగా చెప్పినారు. అండ్ అప్పుడెక్కడ అంటే మన పాల్ హేమన్కి అంటే సోలో సికోవి ఫెస్టివల్ వచ్చినారనమాట. సోలో సికో సమ్మన్ స్పైకి చూపించినారు ఎవరికి? మన పాల్ హేమన్కి. సో దీని అర్థం మీకు అర్థమైందా? చాలా క్లియర్లీ అక్కడ టామాటోంగా ఇదంతా ట్రైబల్ చీఫ్ ఆర్డర్ వల్ల చేసి చెప్పినారు. అండ్ అప్పుడే మన సోలో సికో ఇంకల నుంచి వచ్చినారు. సో దీని అర్థం ఏంటంటే సోలో సికో ఇప్పుడు న్యూ ట్రైబల్ చీఫ్ కానీకి ట్రై చేస్తుండు బాస్. అంటే ఇప్పుడు సోలో సికో ఏమనుకుంటున్నా అంటే రోమన్ రేన్స్ ఓడిపోయిండు, రోమన్ రేన్స్ పని అయిపోయింది అండ్ ఇప్పుడు ఈ బ్లడ్ లైన్కి నడిపేయాలంటే ఒక న్యూ ట్రైబల్ చీఫ్ కావాలి. సో ఇప్పుడు నేను ఒక న్యూ ట్రైబల్ చీఫ్ని అని చాలా క్లియర్లీ సోలో సికో ఒక న్యూ ట్రైబల్ చీఫ్ అనుకుంటున్నారు. చాలా క్లియర్లీ ఫీల్ అయిపోతున్నారు మన సోలో సికో. ప్రెజెంట్ చూస్తుంటే అట్లనే అనిపిస్తుంది. సో అప్పుడే మన పాల్ హేమన్ భయపడిపోయినారు. అసలు ఇదంతా ఇక్కడ ఏం జరుగుతుందని మన పాల్ హేమన్ చాలా షాక్లో ఉండే. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి బ్రౌన్ బ్రేకర్ వర్సెస్ క్యామరన్ గ్రామ్స్ మధ్యలో ఒక సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఈ మ్యాచ్ కొంచెం బాగుండే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకొకరు కాదు మన బ్రౌన్ బ్రేకర్. సో నెక్స్ట్ రింగ్లో ఎంట్రీ అయిపోయింది మన న్యూ డబ్ల్యూడబ్ల్యూ ఉమెన్స్ ఛాంపియన్ బేలీది. అండ్ బాస్ మన బేలీ ఎంట్రీ కాగానే ఫ్యాన్స్ అందరు యూ డిజర్వ్ ఇట్ అని చాలా జబర్దస్త్గా చాంట్ చేసినారు, చాలా మంచిగా చీర్ చేసినారు మన బేలీ కోసం. సో అప్పుడే మన బేలీ చెప్పింది నిజంగా నాకు చాలా మంచి అనిపిస్తుంది, చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు నేను క్లియర్గా చెప్పవచ్చు అంటే నేను మీ న్యూ అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూ ఉమెన్స్ ఛాంపియన్ అని చాలా క్లియర్లీ మన బేలీ చెప్పి చాలా గర్వంగా ఫీల్ అవుతుందంట. సో అప్పుడే గాయస్ ఫ్యాన్స్ షేర్ చేసినారు. అండ్ మన బేలీ ఏమని చెప్పిందంటే చూడండి నేను చాలాసార్లు రెసల్మేనియా టైటిల్ గెలిచినాను, నేను ఓడిపోయినాను చాలా చేసినాను, బట్ ఈసారి చాలా డిఫరెంట్ ఉండే అనమాట. ఎందుకంటే ఈసారి నేను ఒకప్పుడు ఉన్న నా బెస్ట్ ఫ్రెండ్కి అంటే ఈయో స్కైకి నేను ఓడిపించినాను. అండ్ నేను చెప్పాలంటే మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఎందుకంటే నేను ఏం చేసినా సరే మీరు అందరూ నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో అందుకని మీ అందరికీ చాలా థ్యాంక్స్ అని మన బేలీ చెప్పింది. సో బాస్ అప్పుడే అక్కడ అంటే మన టిఫినీ ఇంటర్వ్యూషన్ అనమాట. సో మన టిఫినీ వచ్చి ఏమి చెప్పి అంటే నువ్వు ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నావు కదా, సో ఇప్పుడు నీ ఓపెన్ ఛాలెంజ్కి నేను ఆన్సర్ ఇస్తున్నాను, నేను నీతో ఫైట్ చేస్తాను మన టిఫినీ. ఎందుకంటే ఇప్పుడు టిఫినీ టైం అని చెప్పిన అనమాట. సో అప్పుడు మన బేలీ ఏమి చెప్పంటే నీకు కాదు నేను అవకాశం ఇచ్చేది, నేను నేఓమికి అవకాశం ఇస్తాను క్లియర్లీ మన బేలీ చెప్పింది. సో అప్పుడే అక్కడ ఇది నేఓమి అని చెప్పినప్పుడు మన నేఓమి మీద ఎంట్రీ అయిపోయింది. నేఓమి వచ్చి మన టిఫినీ కొంచెం ఎక్కరిచ్చింది. అండ్ బాస్ మాటలు వీళ్ళ మధ్యలో మ్యాచ్ సెట్ అయిపోయింది అనమాట. ఇమీడియట్ నేఓమి వర్సెస్ టిఫినీ మధ్యలో మనకి చాలా మంచి మ్యాచ్ చూడడానికి దొరికి. అండ్ అక్కడ రింగ్ సైడ్ మన బేలీ ఉండే. అండ్ బాస్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో మన నేఓమి గెలిచింది అండ్ టిఫినీ ఓడిపోయింది. అండ్ నెక్స్ట్ వీక్ మనకి నేఓమి వర్సెస్ బేలీ మధ్యలో ఒక జబర్దస్త్ మ్యాచ్ చూడడానికి దొరుకుతాయి ఫర్ మన డబ్ల్యూడబ్ల్యూ ఉమెన్స్ ఛాంపియన్షిప్. సో నెక్స్ట్ మనకి జేడ్ కార్గిల్ బియాంకా బెలర్ వర్సెస్ మన పైపర్ నెవెన్ అండ్ చెల్సీ గ్రీన్ మధ్యలో ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ బాస్ ఈ మ్యాచ్ బాగానుండే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన జేడ్ కార్గిల్ అండ్ బియాంకా బెలర్. సో నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ మన కెవిన్ ఓవెన్స్ ఒక ఇంటర్వ్యూ జరిగింది. అండ్ ఆ ఇంటర్వ్యూలో ఛాంపియన్షిప్ కోసం అంటే ఈరోజు మ్యాచ్ ఉంది అసలు మ్యాచ్ గురించి అడిగినప్పుడు ఒక నంబర్ కంటెండర్ మ్యాచ్ గురించి అడిగినప్పుడు మన కెవిన్ ఓవెన్స్ ఏమన్నారంటే ఈ మధ్య అంటే కొన్ని వారాల నుంచి నేను గమనిస్తున్నాను అంటే కొన్ని కెమెరా షాట్స్ జరుగుతున్నాయి అంటే బ్యాక్ స్టేజ్ నుంచి డైరెక్ట్గా సూపర్ స్టార్తో పాటు కెమెరా రింగ్లోకి వెళ్తుంది సార్ నేను ట్రై చేస్తాను చెప్పినారు. అండ్ మా కెవిన్ ఓవెన్స్ మైక్ తీసుకున్నారు. అండ్ మైక్ తీసుకుని మా కెవిన్ ఓవెన్స్ ఏమన్నారంటే ఈరోజు అంటే ఇప్పుడు ట్రిపుల్ హెడ్ మ్యాచ్ నేను మన రెమిస్టేరియో అండ్ ఏజే స్టైల్స్ ఫైట్ చేయబోతున్నాను. అండ్ ఏజే స్టైల్స్ గురించి మాట్లాడితే ఏజే స్టైల్స్ ఎల్ఏ నైట్తో ఆల్రెడీ ఫైట్ చేసి వస్తే కొంచెం వీక్ ఉండొచ్చు అని చెప్పినారు. రెమిస్టేరియో గురించి మాట్లాడినారు. అండ్ నాకు డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్ కావాలని చెప్పినారు. అండ్ అక్కడ టైగర్స్ ఏదో ఛాంపియన్షిప్ ఉండే ఆ ఛాంపియన్షిప్ తీసుకున్నారు. అండ్ అక్కడ సీఎం పంక్ టీ షర్ట్స్ ఉండే. సో ఆ సీఎం పంక్ టీ షర్ట్స్ పడేసినారన్నమాట మన కెవిన్ ఓవెన్స్. సో నిజంగా హైలైట్ సీన్ ఉండే అది. అండ్ బాస్ అంతేగా దాని తర్వాత మాట్లాడుతూ గొరిల్లా పొజిషన్ నుంచి అక్కడ రింగ్లో వచ్చేసినారు మన కెవిన్ ఓవెన్స్. అండ్ మనకి ఈరోజు స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్లో
కెవిన్ ఓవెన్స్ వర్సెస్ రెమిస్టేరియో వర్సెస్ ఏజే స్టైల్స్ మధ్యలో ఒక మంచి ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ బాస్ ఈ మ్యాచ్ చాలా జబర్దస్త్ మ్యాచ్ ఉండే, చాలా మంచి మ్యాచ్ ఉండే బాస్. ఈ మ్యాచ్లో అందరూ కెవిన్ ఓవెన్స్ గెలుస్తారేమో అని అనుకున్నారు, కానీ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో మన ఏజే స్టైల్స్ చాలా జబర్దస్త్గా ఫైట్ చేసినారు. అండ్ ఈ మ్యాచ్లో మన ది ఫినామినల్ వన్ ఏజే స్టైల్స్ గెలిచినారు బాస్. ఎస్, కెవిన్ ఓవెన్స్ అండ్ రెమిస్టేరియో ఈ మ్యాచ్లో ఓడిపోయినారు. అండ్ మన ఏజే స్టైల్స్ ఈ మ్యాచ్లో గెలిచినారు. ఏజే స్టైల్స్ విన్నర్ కాగానే అక్కడ ఎల్ఏ నైట్కి వచ్చేసినారనమాట. ఎల్ఏ నైట్ అండ్ ఏజే స్టైల్స్ ఫేస్ టు ఫేస్ వచ్చినారు. అండ్ బాస్ ఇంకేముండే, ఇక్కడనే ఈరోజు మన స్మాక్ డౌన్ అయిపోయింది. సో మీకు ఈరోజు జరిగిన స్మాక్ డౌన్ నచ్చిందా నచ్చలేదా మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గాయ్స్.